జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. ఏంటే ఇంకా రాలేదు? తొందరగా రమ్మని చెప్పానే, ఈ పాటికి వస్తూ ఉంటాడు. సరే, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను వెళ్తాను. హాయ్ సంయుక్త, ఏంటి సడన్గా కలవాలని కాల్ చేసావు? వీడొచ్చాడేంటి? అంతేలే, మళ్ళీ ఈవిడ గారికి ఏదో సమస్య వచ్చుంటుంది, దాన్ని చెప్పుకోవడానికి పిలిచుంటుంది. నేనే పిచ్చోళ్ళ మామయ్య కుటుంబం బాధ్యత తీసుకుందామని అనవసరమైన పిచ్చ ఆలోచనలు చేశాను. ఎవరికి వారు క్లియర్గా ఉన్నారు, నేను మా అమ్మే క్లారిటీ లేకుండా ఉన్నాం. ఏంటి చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టే ఉన్నారు. ప్రణయ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాను. చెప్పు సంయు, విషయం ఏదైనా ప్రాబ్లం లేదు. ప్రణయ్, నీకు గుర్తుంది కదా, నాన్నగారు ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పావు, నన్ను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. ఓహో, ఏంటి సడన్గా ఈవిడ పెళ్లి టాపిక్ తీసుకొస్తోంది? కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో నాకు కొంత సమయం కావాలని అడిగాను. కానీ ఇప్పుడు పరిస్థితులు పెళ్లి వైపు అడుగులు వేసేలా ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది ప్రణయ్. సంయు, అదేంటంటే ప్రణయ్, నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మాత్రమే మీ ఇంటికి రాను. నాతో పాటు నా ఫ్యామిలీ, అంటే అమ్మ, అక్క, చెల్లి, వీళ్ళందరూ నాతో పాటే ఉంటారు. ఈ నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఇన్ని కండిషన్స్ పెడుతుందేంటా అని అనుకుంటున్నావా? ప్రెజెంట్ నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేకపోయినా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కకి పెళ్లి చేసి పంపించి మా చెల్లిని మంచి సింగర్ని చేసేంత వరకు నాకు వాళ్ళే ప్రయారిటీ. అది నా బాధ్యత. ఆ బాధ్యతని వదిలేసి నేను నీతో రాలేను. అలా వస్తే నేను స్వార్థపర్రాలనవుతాను. ముందు నాకు నా బాధ్యతలు, ఆ తర్వాతే నా పర్సనల్ లైఫ్. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది ప్రణయ్. ఇందులో నీకెలాంటి అభ్యంతరం ఉన్నా చెప్పు ప్రణయ్. ఎందుకంటే పెళ్ళంటే జీవితాంతం కలిసి నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో అలకలు, చిన్న చిన్న గొడవలొచ్చినా పర్వాలేదు, కానీ మనస్పర్ధలు రాకూడదు. నీకున్న డబ్బు, మీ నాన్న పలుకుబడితో నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాను. మీ నాన్నకి పరపతి పోల్చి చూస్తే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవటమే దండగా అనుకుంటే నీకు తోడు ఆ మంద కూడా వస్తుందా? అయినా నీలాంటి మల్లె పువ్వును వాడుకుంటాను గాని పెళ్ళెందుకు చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా అవసరం తీర్చుకున్నాక నాలోని అసలు ప్రణయిని నీకు పరిచయం చేస్తాను. ఏంటి ప్రణయ్ ఆలోచిస్తున్నావు? ఒకవేళ నేను పెట్టిన కండిషన్కి నీకు ఇష్టం లేదంటే వద్దులే. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయే బంధం కాదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటుందేంటి? సరేలే ప్రణయ్, ఇందులో బలవంతం ఏం లేదు.
నీకిష్టం అయితేనే. ఇంతేనా సంయు? ఇంతేనా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీ మంచితనాన్ని, నీ తెలివితేటల్ని, నీ అందాన్ని అన్నిటికీ మించి ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే అలవాటును చూసి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేకాని నీ డబ్బులు, నీ ఆస్తులు, అంతస్తులు చూసి కాదు. ఇలాంటి పోరంబోగ్గాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అసలు తలకే పని చేస్తుందా లేదా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది? నువ్వేం కంగారు పడకు సంయు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా నేనుంటాను సంయు. నీకు నేను, నాకు నువ్వు. ఎంత ధైర్యం వీడికి! మోసం చేస్తాడా వీడు? నిన్ను రేయ్, ఎవరా నువ్వు? ఏయ్, వదలు! అయ్యో వదలు! అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వదలు! వదలు! అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? నాకంతా క్లియర్గా అర్థం అవుతుంది, నీకే ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? వీడు పెద్ద ఫ్రాడ్ అన్న సంగతి నీకు తెలుసా? అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడనే సంగతి నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ఇలాంటి చీటర్ని, ఇలాంటి నీచకమైన కుత్తగాన్ని పెళ్లి చేసుకుంటావా? అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉన్నాయా? హేయ్, మాటలు కాస్త మర్యాదగా రానివ్వు. వీడు మర్యాదస్తుడైతే నా మాటలు కూడా మర్యాదగానే వస్తాయి. అయినా ప్రణయ్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం తెలుసు? ప్రణయ్ గురించి తెలుసు, నాకంతా తెలుసు. వీడు నాతో ఛాలెంజ్ చేశాడు. అసలు వీడు నిన్ను ప్రేమించింది నిన్ను చూసి కాదు, నీ వెనుకున్న డబ్బు చూసి, మీ నాన్నకున్న ఐశ్వర్యం చూసి. కానీ అవన్నీ చేజారిపోయేసరికి వీడు వీడి ఆవేశం చూస్తుంటే ఈరోజు నన్ను, నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. ఇంకోసారి అనవసరంగా ప్రణయ్ గురించి మాట్లాడితే సంయుక్త, ఆగు. మీ బావ పరిస్థితిని, అతని బిహేవియర్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని బయటకు నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అది కాదు ప్రణయ్. ప్లీజ్ సంయుక్త, నేను చెప్పేది విను. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఆ రెండు కుటుంబాలు కూడా సంతోషంగా బతకాలి. అప్పుడే మన కుటుంబానికి ఇచ్చిన విలువ అని అనుకుంటాను. కానీ ఇలా చూస్తుంటే అంతా ఏదో తప్పుగా ఉంది. మీ పావం మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ అనవసరంగా నన్ను నీ ముందు బ్యాట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.